హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను పంజిమ్ చర్చ్కి వచ్చిన. తెలుసు కదా, పంజిమ్ చర్చి అంటే ద లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్. ఓకేనా, ఇది గోవాలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ చర్చ్లలో ఇది ఒకటి అనమాట. ఓకేనా, ఈ చర్చ్ గురించి లిటిల్ బిట్గా హిస్టరీ చెప్తూ నేను లొకేషన్స్ కూడా చూపిస్తాను అనమాట, వ్యూస్. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, మీకు దగ్గర నుండి ఫస్ట్ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట చర్చ్. ఓకేనా, మార్నింగ్ పూట వస్తే బాగుంటుంది. నేను కొంచెం లేట్గానే వచ్చిన. ఓకే గాయస్, ఇది కొంచెం దూరం నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఫస్ట్ వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది చర్చ్. ఓకేనా, ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్, గోవా చర్చ్. గాయస్, చర్చ్ దగ్గరికి వెళ్దామా? ఓకేనా, దగ్గరికి వెళ్ళి చిన్న గేట్ ఉంటుంది అనమాట. ఆ చిన్న గేట్ లోపలికి వెళ్తాం. ఓకే, ఇదిగో ఇక్కడ ఉంది ఒక చిన్న గేట్ ఉంటుంది. ఈ చిన్న గేటులో ఎంట్రన్స్ అనమాట. ఓకే, చిన్ని గేటులోకి ఎంటర్ అయిన తర్వాత మనకు చర్చ్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అక్కడ చర్చ్ దగ్గర మీకు ఒక పెద్ద బెల్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ కింద మీకు ఒక వర్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా, లాటిన్ భాషలో ఓరా ప్రొనోబిస్ అనే వర్డ్ ఉంటుంది. ఓకేనా, ఆ వర్డ్కి మీనింగ్ ప్రే ఫర్ అస్. ఓకేనా, ప్రే ఫర్ అస్, ఓరా ప్రణోబిస్ అంటే. ఓకేనా, ఓరా ప్రణోబిస్ మీన్స్ ప్రే ఫర్ అస్. గాయస్, ఇక్కడ చర్చ్ ఉంది కదా. ఓకేనా, ఈ చర్చ్ దగ్గర మీకు ప్రస్తుతానికైతే ప్రవేశం అయితే లేదు, నో ఎంట్రీ. బట్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా. ఓకేనా, ఈ స్టెప్స్ ఎక్కి స్టెప్స్ ఎక్కి అక్కడ కొంచెం ముందు పోతే అక్కడ మనము ప్రే చేసుకోవడానికి టైం ఇస్తారంట. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ పైదాకా చూడటానికి కూడా వ్యూస్ బాగుంటుంది అనమాట. చర్చ్ బాగా కనిపిస్తుంది. గాయస్, ఈ చర్చ్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఓకేనా, ఇనీషియల్గా 1540 సంవత్సరంలో పణజీ అనేది ఒక చిన్న విలేజ్. ఓకేనా, ఈ చిన్న విలేజ్లో ఇది ఒక గుట్ట అనమాట. ఓకేనా, ఈ గుట్ట మీద 1540 సంవత్సరంలో డొమినికన్స్ ఫస్ట్ ఇక్కడ ఒకటి చాపెల్ స్థాపించిందట. చాపెల్ మీన్స్ ఒక ప్రార్థన మందిరాన్ని స్థాపించారు. దాని తర్వాత 1540 తర్వాత ఇక్కడ సెయింట్ థామస్ చర్చ్ను కట్టినరట. ఓకేనా, సో ఫస్ట్ ఒక చాపెల్, దాని తర్వాత సెయింట్ థామస్ చర్చ్ కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్, అంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందట, అక్కడ ఫ్రీయర్స్ వస్తారు కదా, సన్యాసులు. ఓకేనా, సన్యాసులు ఇక్కడ ఎక్కువగా దట్టమైన అడవి గుట్ట ఉండటం వల్ల అక్కడ స్నేక్స్, బాగా పాయిజనస్ స్నేక్స్ బైట్ చేయటం వల్ల చనిపోయేవాళ్ళు అనమాట. సో అప్పుడు దీన్ని ఇక్కడే పనేలిం అనే విలేజ్ ఉంది. ఓకే, అక్కడికి షిఫ్ట్ చేసినారట ఆ టైంలో. సో షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు 1600 సంవత్సరంలో అప్పుడు ఇది ఒకటి లేడీ ఇమాక్యులేట్ చర్చ్ ఉంది కదా, ఇది చాలా చిన్నగా ఉండింది అనమాట. దాని తర్వాత దీన్ని పారిస్ చర్చ్గా రూపాంతరం చేసినట. రూపాంతరం చేసిన తర్వాత మళ్ళీ 1619-20 సంవత్సరంలో దీన్ని ఫుల్గా మళ్ళీ రీబిల్డ్ చేసినట్ట ఈ చర్చిని. సో దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అప్పట్లోనే ఇంకా ఈ పణజీ అనేది న్యూ గోవాగా అప్పుడే స్టార్ట్ అయిందంట. ఓకేనా, ఆ ఫేమ్ అనేది న్యూ గోవా అనేది స్టార్ట్ అయింది. అప్పుడు టోటల్గా దీన్ని న్యూ గోవాగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో న్యూ గోవాగా, అప్పుడు పణజీని క్యాపిటల్ సిటీగా డిక్లేర్ చేసిందట. దాని తర్వాత 1870 సంవత్సరంలో ఈ చర్చికి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే కనుక స్టెప్స్ అనమాట. ఆర్టిస్టిక్ స్టెప్స్ ఉంటాయి అనమాట, ఇటు 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 ఇటు. ఓకేనా, ఆ స్టెప్స్ 1870లో ఫుల్గా కట్టిందట. అది ఈ స్టోరీ అనమాట. సో మెయిన్గా ఇంకోటి థింగ్ ఏంటంటే ఈ రాను ఈ క్యాపిటల్ సిటీ ఓకేనా కొంచెం ఫేమస్ అవ్వటము. ఓకేనా, సో డే బై డే డెవలప్ చెందుతూ ఉండటం వల్ల ఇక్కడ కూడా ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా ఫేమస్ అయిపోయింది. ఓకేనా, అది ఈ చర్చ్ స్టోరీ. మీకు ఆర్టిస్టిక్ స్టెప్స్ అని చెప్పాను చూడండి, ఇవే ఆర్టిస్టిక్ స్టెప్స్. లెఫ్ట్ రైట్ అప్, లెఫ్ట్ రైట్ అప్, ఇట్లా అనమాట. మీకు చర్చ్ దగ్గర పైన అక్కడ ఒక పెద్ద బెల్ కనిపిస్తుంది కదా. ఓకేనా, అది ఇంతకుముందు ఇక్కడ లేకుండానంట. అది కూడా ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చ్ ఉంది. ఓకేనా, ఆ చర్చ్కి సంబంధించిన మఠం నుండి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిందట ఆ బెల్ వరకు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే లెంట్ సీజన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ లెంట్ సీజన్లో ఈ పణజీలో ఒక ఊరేగింపు జరుపుతారనమాట. మన సైడ్ కూడా ఊరేగింపులు జాతరలకు ఎట్లా జరుపుతారో ఇక్కడ కూడా లెంట్ సీజన్లో ఈ చర్చ్ తరపున ఒక ఊరేగింపు ఉంటుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ రోజుకు సంబంధించి జీసస్కు సంబంధించిన ప్యాషనెట్స్ అవన్నీ డిఫరెంట్గా చేసి
బాగా చేస్తారనమాట ఆ ఒక్కరోజు. ఓకేనా, అది మీకు ఇక్కడ చిన్న గేట్ కనిపిస్తుంది కదా, చిన్న గేట్ లోపల పోతే కనుక పర్సనల్ ఫొటోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చర్చ్ నాట్ అలౌడ్. ఓకేనా, అవుట్ సైడ్ ద గేట్ మాత్రమే పర్సనల్ ఫొటోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్ అలౌడ్ అనమాట. ఓకే, ఈ చర్చ్కి రావాలనుకున్నప్పుడు మార్నింగ్ టైంలో రావండి. ఓకేనా, మార్నింగ్ టైంలో మాత్రము పబ్లిక్ ఎవరు ఉండరు, ప్లస్ సన్ రైజ్ టైము వస్తుంది అనమాట. ఓకేనా, సో అప్పుడు మీకు బాగా అనిపిస్తుంది ఇంకా. ఓకే, ఇది చర్చ్ కదా. ఓకేనా, చర్చ్ నుంచి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా. ఓకే, లారీ కూడా ట్రక్ వెళ్తుంది కదా వాటర్ది. ఓకే, అది ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మీరు అలాగే వెళ్తే కనుక ఫౌంటైనర్స్ హౌసెస్ వస్తాయి అనమాట. సూపర్ ఉంటుంది. ఓకేనా, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత మీకు ఇలా స్ట్రైట్కి వెళ్ళారనుకోండి, ఇలా స్ట్రైట్కి వెళ్తే మహాలక్ష్మి టెంపుల్ వస్తుంది అనమాట. ఓకేనా, అది కూడా వీడియో చేస్తాం మహాలక్ష్మి టెంపుల్. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఈవినింగ్ కూర్చోవడానికి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లిటిల్ బిట్గా మీకు షాపింగ్స్ ఉంటాయి అనమాట. షాపింగ్స్, ఓకేనా, షాపింగ్ చేసుకునే వాళ్ళకి మ్యాక్సిమం అన్ని బీచ్ల సైడ్ అన్నీ ఉంటాయి. సో సేమ్ యాజ్ ద ఓకేనా, సేమ్ టైప్సే ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ ఈ చర్చి దగ్గరలో మీకు ఫుడ్ కావాలనుకుంటే ముందలో మీకు నవతార రెస్టారెంట్ ఆర్ఎల్స్ కామత్ ఓన్లీ వెజిటేరియన్ హోటల్ ఉంటుంది అనమాట. బాగుంటుంది కామత్ హోటల్లో. ఓకేనా, అక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ మొత్తము పార్కింగ్ సెక్షన్ అనమాట. 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ సెక్షన్. ఇదంతా 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ సెక్షన్. సో ఫైనల్గా ఇలా కనిపిస్తుంది అనమాట చర్చికి దూరం నుంచి. లాంగ్ వ్యూలో ఇలా ఉంటుంది. మీకు పార్కింగ్ సెక్షన్ అని చెప్పాను కదా. ఓకేనా, ఈ చర్చ్ దగ్గరలో అయితే కనుక ఓన్లీ పేడ్ పార్కింగే ఉంటుంది. ఓకేనా, ఈ చర్చ్ రాకముందే కొంచెము మెయిన్ రోడ్ వస్తుంది కదా, మెయిన్ రోడ్ తర్వాత మెయిన్ రోడ్ దగ్గరలో హెచ్పి పెట్రోల్ పంపు, భారత్ పెట్రోల్ పంపు ఉంటుంది అనమాట. అక్కడ ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది. 2 వీలర్కి అండ్ 4 వీలర్కి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఓకేనా, మీరు అక్కడ ఫ్రీ కావాలంటే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, గైస్ చూశారు కదా వీడియో, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఓకేనా, సో ఈ వీడియోలో ప్రజెంట్గా చర్చ్ అండ్ ఈరోజు డేట్లో ఎలా ఉందనేది చూపించిన, అండ్ లిటిల్ బిట్ హిస్టరీ. ఓకేనా, సో మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీకు ఎనీ ఇన్ఫర్మేటివ్ లాగా అనిపిస్తే కనుక కొంచెం కామెంట్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, మళ్ళీ రేపు కలుస్తాను. ఓకేనా, బాయ్ 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 గాయస్.